మనం ప్రీవియస్ క్లాస్ లో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 1 2 3 1 4 2 2 6 5 ఫైండ్ అవుట్ చేసాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అయింది. సో ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది దీనికి కెనానికల్ ఫామ్ లోకి ఎలా మారుస్తాం చూద్దాం. కెనానికల్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్ లోకి ఎలా మారుస్తాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 1 1 2 3 1 4 2 1 2 3 0 2 -1 0 0 0 ర్యాంక్ 2 వచ్చింది. కెనానికల్ ఫామ్ లోకి మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వర్కింగ్ ప్రాసెస్ అనేది ఈ టూ ఎలిమెంట్స్ ని విత్ హెల్ప్ ఆఫ్ ఈ ఎలిమెంట్ తోటి మనం జీరో చేస్తాం. సో చూడండి, C2 times 2 C2 minus 2C1 C3 times 2 C3 minus 3C1. సో చూడండి వర్కింగ్ ప్రాసెస్ చూడండి, 1 0 0 2 minus 2C1 0 2 minus 2 అంటే 2 నెక్స్ట్ 0 నెక్స్ట్ 3 minus 3C1 0 నెక్స్ట్ -1 0 0. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఈ ఎలిమెంట్ బేస్ తో డిలీట్ జీరో చేస్తాం. సో చూడండి, C3 times 2 2C3 ప్లస్ C2. సో ఫైనల్ గా 1 0 0 0 2 0 0 0 0. నెక్స్ట్ C2 times 2 C2 by 2. ఫైనల్ గా మనకేం వస్తుంది చూడండి, 1 0 0 0 1 0 0 0 0. సో ఫైనల్ గా అయితే మన కెనానికల్ ఫామ్ లోకి మారింది. దీన్ని ఎలా రాస్తామంటే I2 0 0 0. సో ఫైనల్ గా కెనానికల్ ఫామ్ లోకి మార్చాం. ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ కెనానికల్ ఫామ్ లోకి మార్చాం. సో ఇది కెనానికల్ ఫామ్ లోకి మార్చడం. నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఫైండ్ వన్ నాన్ జీరో మైనర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ హెన్స్ ఫైండ్ ద ర్యాంక్. A is equal to -1 -2 3 -2 4 -1 -1 2 7. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాలి. సో చూడండి, వర్కింగ్ ప్రాసెస్ చూసాం ప్రీవియస్. ఈ టూ ఎలిమెంట్స్ ని దీనికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ తో చేయాలి. సో R2 times 2 R2 minus 2R1 R2 minus 2R1 R3 times 2 R3 minus R1. సో చూడండి, -1 -2 3 0 4 minus of minus plus 4 8 -1 minus of 6 -7. next R3 minus R1 -1 plus 1 0 2 minus of -2 plus 4 7 minus 3 7 minus 3 4. సో నెక్స్ట్ వర్కింగ్ ప్రాసెస్ చూడండి, దిస్ ఎలిమెంట్ జీరో చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఎలిమెంట్. సో చూడండి, R3 times 2 2R3 minus R2 సో చూడండి, -1 -2 3 0 8 -7 0 0 2R3 2 into 4 8 minus of -7 50. సో చూడండి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చాయి? 1 2 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నలిటీ అంటే నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చాయి? 0 ఉన్నాయి కాబట్టి నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ A is equal to 1AB 0 0CD1 1AB 0 0CD1. సో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్లాన్ ఫామ్ లోకి మార్చుకోవాలి. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చుకోవాలంటే ఈ 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి సో చూడండి, ఫస్ట్ 3 ఎంట్రీస్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీతో చేస్తాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాస్తామంటే ఆల్రెడీ 0 ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి R3 ఒకటి R3 times 2 R3 minus R1 చేద్దాం. సో సింప్లిఫై చేస్తే 1AB 0 0CD1. సో R3 times 2 R3 minus R1 1 minus 1 0 A minus A 0 B minus B 0 0 minus 0 0. నెక్స్ట్ 0CD1 0CD1. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 1 2 3 4 రోస్. సో ఈ 3 జీరోస్ అయ్యాయి కాబట్టి ఈ 2 ని జీరో చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ దీతో. సో చూడండి, దీన్ని జీరో చేయాలి. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాశానంటే R3 times 2 R3 minus R2 R3 times 2 R3 minus R2. A is equal to 1 A B 0
0CD1 0 0 0 0 ఫైనల్ గా R3 టైమ్స్ R3 మైనస్ R2 అన్నాడు కాబట్టి 0 మైనస్ 0 0 C మైనస్ C 0 D మైనస్ D 0 1 మైనస్ 1 0. సో ఓవరాల్ గా అనేది మనకు నాన్ జీరో రోస్ రెండు వచ్చాయి, జీరో రోస్ రెండు వచ్చాయి. సో నాన్ జీరో రోస్ రెండు వచ్చాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. జీరో రోస్ రెండు వచ్చాయి కాబట్టి నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో కండిషన్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ is equal to nullity of A is equal to number of unknowns. Rank of A plus nullity of T is equal to number of unknowns. అంటే 2 plus 2 is equal to 4. Number of unknowns అంటే ఇవి మనకి 1 2 3 4 4 రోస్ వచ్చాయి కాబట్టి సో టోటల్ గా rank of A plus nullity of A is equal to number of unknowns. So next problem, find the rank of a matrix 1 square, 2 square, 3 square, 4 square, 2 square, 3 square, 4 square, 5 square, 3 square, 4 square, 5 square, 6 square. ఇలా లార్జ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇలా ర్యాంక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు కంపల్సరీగా 0 అవుతుంది. 0 అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక మైనర్ తీసుకుంటాం. సో 1 మైనర్ తీసుకోండి. సో ఈ మైనర్ తీసుకున్నాను. ఏ ఇజ్ ఈక్వల్ టు 1 4 9 4 9 16 9 16 25. సో ఒక మైనర్ తీసుకున్నాను, మైనర్ ఆఫ్ ఏ. సో మైనర్ ఆఫ్ ఏకి డెట్ రాసామనుకోండి. సో డెట్ తీసుకుంటే ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. డెట్ తీసుకుంటే ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 3. నలిటీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 0. జీరో రోస్ లేవు కాబట్టి నలిటీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 0. ర్యాంక్ ఆఫ్ ఏ. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వస్తే ఫైండ్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ. నార్మల్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ ఇస్ ఈక్వల్ టు 2 3 -1 -1 1 -1 -2 -4 3 1 3 -2 6 3 0 7. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకు ఆల్వేస్ యూనిటీగా ఉండాలి కాబట్టి R2 ని R1 షిఫ్ట్ చేయండి. R2 by implies R1. సో 1 -1 -2 -4 2 3 -1 -1 3 1 3 -2 6 3 0 -7. సో మ్యాట్రిక్స్ అనేది మనకు యూనిట్ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి సో వర్కింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి సో ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ని విత్ హెల్ప్ ఆఫ్ ఈ ఎలిమెంట్ తో 0 చేస్తాం. సో చూడండి, సో సెకండ్, సో R2 tends to R2 minus 2R1. నెక్స్ట్ R3 tends to R3 minus 3R1. R4 tends to R4 minus 6R1. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ R2 tends to, సో A is equal to ఫస్ట్ రో అలాగే ఉంటుంది 1 -1 -2 -4. R2 tends to 2R1. 2 minus 2 0. 3 minus 2 1. నెక్స్ట్ -1 -4 -1 minus of minus plus 4 -1 minus of minus plus 4 కాబట్టి 3. నెక్స్ట్ -1 -2 into 4 minus of -2 అంటే plus 8 అవుతుంది. సో 7. సో నెక్స్ట్ R3 tends to R3 minus 3R1. 3 minus 3 0. నెక్స్ట్ 1 minus of minus 3 into 1 కాబట్టి 1 plus 3 is equal to 4. నెక్స్ట్ 3 minus of minus 3 into 2 3 plus 3 2s are 6 కాబట్టి 9. నెక్స్ట్ -2 minus of minus 3 into 4 12 12 plus of minus 2 అంటే 10. సో నెక్స్ట్ R4 tends to R4 minus 6R1. 6 minus 6 into 1 0. నెక్స్ట్ 3 minus of minus plus 6 into 1 9. నెక్స్ట్ 0 minus of minus plus 6 into 2 ఎంత అవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ -7 minus of minus 6 6 4 24 అంటే -7 plus 24 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 is equal to 70. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్ పడింది 5.
5. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 4/4 మ్యాట్రిక్స్. సో చూడండి ఈ 2 0 ఈ రెండింటిని విత్ ద బేస్ ఆఫ్ దీంతో 0 చేస్తాం. సో ఫైనల్ గా చూడండి R3 tends to 5R3 minus 4R2. నెక్స్ట్ R4 tends to 5R4 minus 9R2. సో చూడండి A is equal to 1 minus 1 minus 2 minus 4 0 5 3 7 0 అవుతుంది. 4 minus of minus 0 అవుతుంది is 33 22 0 0 33 22. సో సింప్లిఫై చేస్తే మనకు అదే వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూస్తే 4/4 మ్యాట్రిక్స్ 4/4 మ్యాట్రిసెస్. సో ఈ రెండింటిని 0 చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఇది. సో చూడండి ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది R3 R4 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో R4 tends to R4 minus R3 ఫైనల్ గా మనకి ఏమొస్తుంది 1 minus 1 minus 2 minus 4 0 5 3 7 0 0 33 22 0 0 0 0. సో ఫైనల్ గా నాన్ జీరో రోస్ అనేవి 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ A is equal to 3. సో 0 రోస్ ఎన్ని ఉన్నాయి, 0 రోస్ 1 ఉంది కాబట్టి నలిటీ ఆఫ్ A is equal to 1. Nullity of A is equal to 1. So rank of A plus nullity of A is equal to number of unknowns 4. 3 plus 1 is equal to 4. So simplify చేసి rank T plus nullity T is equal to number of unknowns. So next తీసుకుంటే మనం నార్మల్ ఫామ్ లోకి చేంజ్ చేద్దాం. చూడండి 1 minus 1 minus 2 minus 4 0 5 3 7 0 0 33 22 0 0 0 0. సో దీని నార్మల్ ఫామ్ ఎలా ఉంటుందంటే 1 0 0 0 1 0 0 0 1 0 0 0 0 0 0 0. సో ఈ ఫామ్ లో ఉంటుంది. I3 0 0 0 ఫామ్ లో ఉంటుంది. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి నార్మల్ ఫామ్ లో చేంజ్ చేద్దాం. సో వెరిఫై అయింది కాబట్టి కంపల్సరీగా వస్తుంది. సో వర్కింగ్ ప్రాసెస్ అనేది సో ఈ 3 ఎలిమెంట్స్ ని ఈ ఎలిమెంట్ బేస్ తో మనం 0 చేస్తాం. సో చూడండి ఓవరాల్ గా అయితే C2 tends to C2 plus C1 ఈ సెకండ్ కాలం ని ఫస్ట్ కాలం తో యాడ్ చేయాలి. తర్వాత C2 tends to C2 plus 2C1 నెక్స్ట్ C3 tends to C3 plus 4C1 చేసామంటే ఫస్ట్ కాలం చూడండి 1 0 0 0. సెకండ్ కాలం లోకి వస్తే 0 5 0 0. థర్డ్ కాలం లోకి వస్తే 0 3 33 0. ఫోర్త్ కాలం లోకి వస్తే 0 7 22 0 0 7 22 0. సో నెక్స్ట్ మనం A is equal to ఇలా వచ్చింది. నెక్స్ట్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో చూడండి సో ఈ 2 zeros ని విత్ ద హెల్ప్ ఆఫ్ దీంతో చేస్తాం. సో చూడండి ఫైనల్ గా ఇప్పుడు C3 tends to 5C3 minus 3C2 నెక్స్ట్ C4 tends to 5C4 minus 7C2 దీని దాంతో మల్టిప్లై చేసాం, దీంతో మల్టిప్లై చేసాం. ఓవరాల్ గా మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ కాలం 1 0 0 0 0 0 0 0 5 0 0. నెక్స్ట్ 0 3 ప్లస్ 0 అయిపోతుంది 33 అలాగే ఉంటుంది 0. నెక్స్ట్ 0 0 22 0. సో ఫైనల్ గా అనేది మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ దీన్ని చేంజ్ చేద్దాం. దీన్ని కెనానికల్ ఫామ్ లోకి చేంజ్ చేస్తే సో చూడండి కెనానికల్ ఫామ్ లోకి చేంజ్ చేద్దాం. సో 1 0 0 0 సెకండ్ రో 0 5 0 0. నెక్స్ట్ థర్డ్ 0 0 33 22. నెక్స్ట్ 0 0 0. సో కెనానికల్ ఫామ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసాం మనం. I3 ఆఫ్ 0 0 0 ఫామ్ లోకి రావాలి. సో చూద్దాం. సో చూడండి ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ ఫైనల్ గా నెక్స్ట్ C3 tends to 22C3 minus 33C4.
33C4 దీన్ని దీంతో మల్టిప్లై చేశాను, దీంతో నెక్స్ట్ C4 టైమ్స్ టు 33C4 మైనస్ 22C3. సో నెక్స్ట్ సింప్లిఫై చేస్తే A is equal to 1 0 0 0 నెక్స్ట్ 0 5 0 0 నెక్స్ట్ 0 0 0 నెక్స్ట్ ఏమవుతుంది? సో చూడండి, వర్కింగ్ ప్రాసెస్ అనేది చూడలేదు మనం 4x4 మ్యాట్రిసెస్ లో. సో ఈ ఎలిమెంట్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఎలిమెంట్ తో జీరో చేస్తాం. సో చూడండి ఎలా అయితే C4 టైమ్స్ టు అంటే ఫోర్త్ రో టైమ్స్ టు 33C4 మైనస్ 22C3. సో ఫైనల్ గా చేస్తే A is equal to 1 0 0 0 0 5 0 0 0 0 33 0 నెక్స్ట్ 0 0 33 తో మల్టిప్లై చేసాం. సో 0 అయిపోతుంది 0. నెక్స్ట్ ఫైనల్ గా మనం C3 టైమ్స్ టు C3 బై 33 C2 టైమ్స్ టు C2 బై 5 చేసాం అనుకోండి. అంటే బై 33 చేస్తే ఇక్కడ మనకు 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఓవరాల్ గా మనకి A అనేది నార్మల్ ఫామ్ లోకి మారిపోయింది. I3001 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్ 3x3 ఆర్డర్ నార్మల్ ఫామ్ ఆర్